మేషరాశి వారికి నవంబర్ 9, 10, 11వ తేదీల్లో మీరు 4 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీకొచ్చేటప్పటికి పురుషుడి ద్వారాగా జరిగేది తెలిస్తే మేషరాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ముఖ్యంగా మేషరాశి స్త్రీలకు మీ జీవితంలో ఈ పురుషుడు ఖచ్చితంగా ఉంటాడు. అతని వల్ల జరిగేటటువంటి మీ జీవితంలో మార్పులు, చేర్పులు ఇలాంటివన్నీ కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. అంటే అతని వల్ల మీరు సంతోషంగా ఉన్నారా? లేకపోతే మానసికంగా నలిగిపోతున్నారా క్షణం కూడా? ఇదంతా కూడా వీడియోలో చక్కగా వివరించబడుతుంది. అలాగే ఆ 4 శుభవార్తలు ఏంటనేవి కూడా మీకు అర్థమవుతాయి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారిని గనక మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. అలాగే అమాయకత్వం కూడా వీరిలో పుష్కలంగా కనిపిస్తుందన్నమాట. తెలివితేటలు ఉంటాయి కానీ అంటే అంత పెద్దగా తెలిసినటువంటి తెలివి కాదు. జనం చూసినోళ్ళు ఏమనుకుంటారంటే బయట వాళ్ళు అంతా కూడా చుట్టుప్రక్కల వాళ్ళు వీళ్ళు బాగా తెలివిగలవాళ్ళు, వీళ్ళు బాగా మేధావులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క సొంత మనుషులకు అంటే వారి ఇంట్లో ఉండే మనుషులకు భార్యకో లేదా భర్తకో తల్లికో తండ్రికో ఇలా తోబుట్టువులకు వీళ్ళకి ఎక్కువగా తెలుస్తుందన్నమాట. బయట వాళ్ళు ఏంటంటే శాంతం పిచ్చోళ్ళని తెచ్చి ఆడ నుంచోబెట్టినా కూడా వాళ్ళల్లో కూడా తెలివితేటలు ఎదుగుతూ ఉంటారనమాట. జనం అలా తయారయ్యారు కాబట్టి జనాల మాటలను మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మంచితనానికి తెలివి అనే పేరు పెడతారు. ఏదన్నా కొంచెం తెలివిగా మాట్లాడిన తెలివి అంటారు, ఎట్లా ఉన్న తెలివిగానే అంటారు కాబట్టి అవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ మేషరాశి వారు ఏంటంటే కాస్తంత అంటే అంత పెద్ద మేధావులు కాదు, జనం ఊహించుకునే అంత మేధావులు కాదు. అంటే అలా అని పిచ్చోళ్ళు అని చెప్పేసి ఇక్కడ కాదండి చెప్తుంది. కాకపోతే ఈ రోజుల్లో ఎంతగా అయితే జనం డెవలప్ అయిపోయి ఉన్నారో అంత డెవలప్మెంట్ తెలివితేటలు వీరికి లేవు. అలా ఉంటే వీళ్ళు కూడా బాగానే బ్రహ్మాండంగా అందరికిలాగే హ్యాపీగా ఉండేవాళ్ళు. అవి లేవు కాబట్టే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని నలిగిపోతున్నారు, బాధపడుతున్నారు. అంతే కదా. ఇప్పుడు తెలివిగల్లోళ్ళు అనుకోండి ఎక్కడ విషయాలను అక్కడ వదిలేసేస్తారు. ఎదుటోళ్ళ మాటకు రెస్పాండ్ అవ్వరు. ఎదుటోళ్ళు కొంతమంది రెచ్చగొడతా ఉంటారు. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదిలించడానికి, డిస్టర్బ్ చేయటానికి. తెలివిగల్లోళ్ళు అనుకోండి అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఎదుటోళ్ళ మాటలకు మనం సమాధానం చెప్పేదేంది, పనులు మానుకొని వాళ్ళ మాటలకు మనం స్పందించేదేంది, మనం రియాక్ట్ అయ్యేదేంటి అంటే వాళ్ళ మాటలకు మనం సమాధానం చెప్తున్నామంటే వాళ్ళకి విలువ ఇచ్చినట్టేగా. ఇక విలువ ఇచ్చినప్పుడు వాగేవాళ్ళు వాగకుండా ఎందుకుంటారు? వాళ్ళు ఇంక వాగుతానే ఉంటారు. ఎందుకంటే అక్కడ మీ సమాధానమే వారికి విలువ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలివిగల్లోళ్ళ లక్షణం ఏంటంటే ఇలాంటి పనికిరాని వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా సరే రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండటమే తెలివి. మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవటమే తెలివి. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా చేసినా కూడా పట్టించుకోకుండా ఉండటమే తెలివి. ఇలాగా మన లైఫ్ మీద మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలన్నమాట. ఇలా చేయటం వలన అలాంటి వాళ్ళకి జీవితంలో మంచి ఎదుగుదల, మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. తెలివిగల వాళ్ళు ముఖ్యంగా చేసే ఇంకో పని ఏంటి చెప్పేదా? గతాన్ని మర్చిపోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. ప్రస్తుతం మన జీవితంలో ఉన్నటువంటి ఆ క్షణం ఉంది చూసారా, ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతారు చూడండి. అది అందరికన్నా కూడా నిజమైనటువంటి తెలివనమాట. కాబట్టి అలా ఉండాలి. ఇలా ఈ మేషరాశి వారికి ఇలా ఉండటం అనేది తెలుసు అనమాట. అంతేగాని ఎదవ తెలివితేటలు ఉండవు. కొంపలో ముంచే తెలివితేటలు అసలు ఉండవు అనమాట. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాల మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే తప్పకుండా గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి.
ఇలా ఈ మేషరాశి వారిని గనక మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా వరకి కూడా చాలా మంచిగా ఉంటారు. వీరి పనులేంటో, వీరేంటో, వీరి లోకమేంటో, ఎదుటి వాళ్ళకి వీరి వల్ల మంచి జరగటం మాత్రమే వీళ్ళు కోరుకుంటారనమాట. పొరపాటున కూడా మన వల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అనని చెప్పేసి అట్లాంటి మనస్తత్వం అనేది ఉంటదనమాట. కాబట్టి వీళ్ళు చాలా వరకి కూడా మంచి వాళ్ళని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే తెలిసిన విషయాలను కూడా దాచేస్తారనమాట. రహస్యాలు. అంటే వారికి జరిగినటువంటి మంచి పక్కన వాళ్ళకు తెలిస్తే అది ఎక్కడ వాళ్ళు నేర్చుకొని బాగుపడతారేమో అని చెప్పేసేసి ఆ మంచిని కూడా చెడుగా చెప్పటము. అంటే వారికి తెలిసినటువంటి విషయాన్ని కూడా తెలీదని చెప్పటము. ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నా విషయంలో జరిగింది. మేము ఈ మధ్య కొంచెం ఏదన్నా అంటే షాపింగ్‌కు బజారుకు వెళ్ళినప్పుడు అక్కడేంటంటే ఆ షాపింగ్‌లో నేను ఒక వస్తువు తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. అలా తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే మా పక్కనే మా రిలేటివ్స్ ఉన్నారనమాట. రిలేటివ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ వస్తువుని యూజ్ చేశారు. చేసినప్పుడు అంటే దానివల్ల రిజల్ట్ ఉందా లేదా అన్న విషయం వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోయింది. అర్థమైతే ఇక నేను అడిగాననమాట. ఇట్లా తీసుకోవచ్చా? మీరు తీసుకున్నారు కదా! బానే ఉందా? అని చెప్పేసేసి నేను అడగటం జరిగింది. అడిగితే వాళ్ళన్నారు, "ఆ! బావుంటది. నంబర్ 1గా ఉంటది. తీసుకోమని" చెప్పారు. కానీ తర్వాత పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అంటే వాళ్ళు కూడా మా రిలేటివ్సే. అంటే అందరూ రిలేటివ్స్ అవ్వటాన అది రాంగ్ అని నాకు తెలిసిందనమాట. పక్కన మా రిలేటివ్స్ ఉన్నప్పుడు వాళ్ళేం చెప్పారు, "అదేంటి అది మంచిది కాదని చెప్పి, నువ్వు ఈసారి తీసుకురాకూడదని చెప్పి గతంలో నాతో ఒకసారి అనున్నావు గదా! అదేంటి మరి తెలిసి కూడా వాళ్ళకి మంచిది తీసుకోమని చెప్తున్నావేంటి?" అనని చెప్పేసి ఆ పక్కన వాళ్ళు అన్నారనమాట. అంటే అక్కడ వేరే రిలేటివ్ అలా చెప్పారనమాట. అంటే వాళ్ళు తీసుకోమన్న వాళ్ళు, ఇక్కడ చెప్పిన వీళ్ళందరూ మేమందరం రిలేటివ్స్‌మైనప్పుడు ఏంటంటే ఆ వస్తువు ఎవరైతే కొన్నారో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నంబర్ 1 అని చెప్పారు. కానీ అంతకు ముందల వీళ్ళతోటి ఏంటి చెప్పారంట. ఇది వేస్ట్, దీన్ని తీసుకోవటం వలన లాస్ వచ్చింది. ఇలాంటివి తీసుకోకూడదు. అది ఇది అని చెప్పేసేసి చెప్పారంట. ఆ చెప్పిన విషయం నా దగ్గర దాచేసి అంటే తను ఎలాగైతే ఆ వస్తువు వల్ల మైనస్ అయిపోయిందో అలాంటి మైనస్ నాకు కూడా జరగాలని చెప్పేసేసి ఆ రహస్యాన్ని దాచేసి నా చేత కొనించాలని చెప్పేసి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఏంటి పక్కన వేరే వాళ్ళు అదేంటి అలా చెప్పేసేసావు అని చెప్పేసి అనంగానే మళ్ళీ మర్చిపోయాము అని చెప్పేసేసి మాట కవర్ చేసేసారనమాట. అంటే ఇప్పుడు జనం ఎలా ఉన్నారో చూడండి. బయట వాళ్ళు కూడా కాదు. దగ్గర వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు, రక్త సంబంధికులు అలాంటి వాళ్ళే ఏంటంటే అంత స్వార్థంతోటి అంటే మేము చెడిపోయింది కాక పక్కనోళ్ళు కూడా చెడిపోవాలి. ఇప్పుడు నమ్మకంతో ఇక్కడ మేము అడిగాము. వాళ్ళు మంచే చెప్తారు అన్న నమ్మకంతో మంచే చెప్తారు అన్నటువంటి ఉద్దేశంతోటి అక్కడ మేము అడిగామనమాట. కానీ వాళ్ళు ఆ నమ్మకం ఏమైంది ఇవాల్టి రోజున మాకు దెబ్బ కొట్టేసింది. ఇప్పుడు ఆ వ్యక్తిని మేము జీవితంలో నమ్మగలుగుతామా? నమ్మలేము. ఎందుకంటే ఆ రకంగా అంత అబద్ధం ఆడినప్పుడు రెండోసారి ఇంకెలా అడుగుతాం? అక్కడ ఆ మనిషి కోల్పోయిందేంటి? నమ్మకం కోల్పోయిందనమాట. అలాగా పక్కన వాళ్ళేంటి అది చెప్పకపోతే మాకు తెలిసేది కాదు. అలా దేవుడేంటంటే మనకి సమాజంలో ఎలా ఉన్నారంటే మంచి, చెడు ఇద్దరు కూడా ఉన్నారనమాట. కానీ ఇలాంటి చెడ్డవాళ్ళ మూలాన మంచి వాళ్ళను కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితులనేవి వస్తూ ఉంటున్నాయి. ఎలా కనిపెట్టగలుగుతాము? ఎవరిని మంచో, ఎవరిని చెడో కనిపెట్టలేము. అది కూడా బయటి వాళ్ళలో కూడా కాదండి. మన అనుకున్న మనుషుల్లో, రక్త సంబంధికుల్లోని ఇంతింత స్వార్థాలతో, ఇంతింత అంటే అసలు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎట్లాగైనా సరే పక్కనోడు పోవాలి. ఇదే టార్గెట్ వాళ్ళకి. అలా ఆలోచిస్తున్నారనమాట. అందరూ ఇలా అని చెప్పేసి అంటలేదండి. కాకపోతే ఎక్కువ శాతం మంది మీ పక్కనే ఉంటూ ఉంటారు. మీ యొక్క అక్కా చెల్లెళ్ళ రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఇట్లా రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు, బంధువుల రూపంలో అవ్వచ్చు. ఇలాగ చూసుకున్నట్లయితే ఇట్లా గుంట నక్కల్లాంటి వాళ్ళు మీ చుట్టూతానే మీ ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఏ మనిషిని పూర్తిగా గుడ్డిగా నమ్మవద్దు. నమ్మితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కాబట్టి జనాలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మేషరాశి వారు కూడా అలాంటి ఎదురు దెబ్బలే మేషరాశి వారికి కూడా తగిలాయనమాట.
ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పురుషుడు వల్ల చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ పురుషుడు ఎవరు అనంటే మేషరాశి వారు. అమ్మాయిలు వచ్చేటప్పటికి చాలా చక్కగా ఉంటారు ఆడవాళ్ళు. మేషరాశి వారిని చూడంగానే మనకు అర్థమైపోయిద్ది. వారి యొక్క చక్కదనం అంటే ఒక స్పెషల్ అట్రాక్టింగ్ అనేది వారిలో ఉంటుందన్నమాట. వారిని చూడంగానే ముందేంటంటే కొంచెం తెలుపు రంగులో ఉంటారు. ఈ మేషరాశి వారేంటంటే తెలుపు. అంటే మన పాల రంగులో తెలుపులో కూడా మంచి తెలుపుగా ఉంటారండి. మీరు ఎక్కువ శాతం ఎక్కడన్నా కొంతమంది చామన ఛాయగా ఉంటే ఉండొచ్చేమో కానీ, ఎక్కువ మందిని గమనించినట్లయితే బాగా తెలుపు రంగులో ఉంటారనమాట మేషరాశి వారు. బాగా తెల్లగా ఉన్నారు అంటే వాళ్ళని మనం వెంటనే మేషరాశి వారు అని చెప్పేసేయొచ్చనమాట. అలా ఉంటారనమాట. అలాగే మొఖంలో కూడా లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది. అంటే వారి మొఖంలో ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారి ఆడవారిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిజంగా ఒక అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చనమాట. వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు. అయితే వివాహం కానప్పుడు కానివ్వండి, అంటే వీళ్ళు చదువుకునే టైంలో కావచ్చు, లేకపోతే వివాహం అయిన వాళ్ళలో కూడా కొంతమందిని మనం చూసినట్లయితే వీరికేంటంటే ఒక పురుషుడు పరిచయం అవ్వటం అనేది జరుగుతుందనమాట. వివాహం కానప్పుడైతే చదువుకునే సమయాల్లోనో లేదా కాలేజీకి వెళ్ళినటువంటి సమయాల్లోనో అట్లా పురుషుడి పరిచయం అనేది జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వారు గబక్కన ఎవరితో మాట్లాడేటటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళేంటంటే ప్రేమలు, దోమలు ఇలాంటి వీరికి పెద్దగా పరిచయం అనేది ఉండదు. సరే మనం కదిలించకపోయినా పక్కన వాళ్ళు సైలెంట్‌గా ఉండరు కదా! మనం రెస్పాండ్ అయ్యేదాకా అవతల వ్యక్తులు ట్రై చేస్తూనే ఉంటారు కావాలి అని అనుకున్నప్పుడు. అలా ఈ మేషరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలను కూడా అట్లా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆ అబ్బాయిలేంటంటే కదిలించటము అట్లా చేయటం జరిగింది. అప్పటికి వీళ్ళు రియాక్ట్ అవ్వకుండా వీళ్ళేంటో వీళ్ళ పనులేంటో అన్నట్లుగా వీళ్ళుండేవాళ్ళు. కానీ వాళ్ళేంటంటే ట్రై చేయంగా వీళ్ళు కూడా చిన్నవాళ్లే కదా! వీరిలో కూడా మనసులో మార్పు అనేది కలిగి వీరు కూడా కాస్త ఇష్టము, ప్రేమను పెంచుకోవటం అనేది మొదలైందనమాట. అలా మొదలైన కాడి నుంచి వాళ్ళేంటంటే ఫస్ట్‌లో సంతోషంగానే ఉన్నారు. ఫస్ట్‌లో అంటే అప్పటిదాకా నో అన్నవాళ్ళు తర్వాత యెస్ అనేసరికి వాళ్ళల్లో ఒక ఆనందం, ఏదో సాధించినటువంటి విజయం అనేది ఉందనమాట. అలా మొదట్లో ప్రేమగా, ఇష్టంగా అవతల నుంచి కూడా రెస్పాండ్ అనేది బాగుంది. కానీ కాలక్రమేణా నిదానంగా అవతల వాళ్ళకేంటంటే వీరి మీద ఒక చిన్న చూపు రావటము, వీరిని తేలికగా చూడటము, వీరి యొక్క ప్రేమను అలుసుగా చూడటము, అప్పుడు అందంగా కనిపించిన వాళ్ళు ఇప్పుడు అందంగా కనిపించకుండా ఉండటము, అలాగా వీరిని ప్రతి మాటకి, ప్రతి చూపుకు, ప్రతి పనికి కూడా తప్పు పట్టటము, అనుమానించటము, అవమానించటము ఇలాంటివన్నీ కూడా చేశారు. చేసినప్పుడు వీళ్ళేంటంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు సరేలే పోనీలే అని చెప్పేసేసి ప్రేమ కదా! ప్రేమించినటువంటి మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు ఎవ్వరూ కూడా వదులుకోలేరండి. అలాగ వీళ్ళేంటంటే మనస్ఫూర్తిగా ప్రేమించారు కాబట్టి సరే అంటే అన్నారులే, చేస్తే చేశారులే, ప్రేమ ఉంటదిలే అని చెప్పేసేసి చాలా సర్దుకుపోయినటువంటి సందర్భాలే ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళ యొక్క అసలు రూపం అనేది వీళ్ళకి తెలియటానికి చాలా సమయం అనేది పట్టింది. అప్పటికే వీళ్ళు చాలా కోల్పోయారనమాట. అంటే వాళ్ళు ఆ అబ్బాయిల గురించి ఆలోచించటము, తను అంటే తిట్టినా చేసినా కూడా ప్రేమతోటే అంటున్నాడు, ప్రేమ ఉంది అనని చెప్పి అనుకోవటము, ఏదో బిజీలో ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదులే, ఏదో బిజీలో ఉండి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడులే అనని చెప్పేసి వీళ్ళు చాలా వరకి కూడా అర్థం చేసుకొని అతన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడల. ఎందుకంటే వీళ్ళది టైమ్ పాస్ లవ్ కాదు, సిన్సియర్ లవ్. అలాగా చాలా వరకి కూడా ఆ అబ్బాయిలేంటంటే వీళ్ళని అవాయిడ్ చేయటము, దూరం పెట్టటము అలా మొదలుపెట్టారు. ఇంకేమన్నంటే వీరిని అవమానించటం, వీళ్ళ మీద నిందలు వేయటం, వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పటము, వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదని అంటము, వీళ్ళు 10 మందిని లవ్ చేస్తారని ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే అవమానించటము, చేయటము ఇలాంటివి జరిగిందనమాట. ఇక పూర్తిగా దూరం పెట్టేసేశారు. కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా సిన్సియర్ అండి. వీళ్ళు నలుగురిని ప్రేమించే వ్యక్తులు కాదు.
ఎప్పుడైనా సరే ఒకే ఒక్క వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడతారు. ఆ మనిషినే మనసులో పూజించుకుంటారు. ఆ మనిషి కోసమే ఆలోచిస్తారు. ఆ మనిషి కోసమే ఏడుస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నో అనే రెస్పాన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కోలుకోవటానికి చాలా సమయం అనేది పడుతుందనమాట. ఎన్నో అవకాశాలు వాళ్ళకిస్తారు. అవతల వాళ్ళలో మార్పు వచ్చిద్దేమో, చూస్తారేమోనని చెప్పి చాలా అవకాశాలనేవి వాళ్ళిస్తారు. కానీ అవతల వ్యక్తులు వాటన్నింటిని కూడా జీరో చేసేస్తారనమాట. ఆ అబ్బాయిల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే, నిజంగా కొంతమంది అబ్బాయిలు ఎంత కఠినంగా ఉంటారంటే, అబ్బాయిల మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్ అండి. అంటే అమ్మాయిలకి ఏదన్నా కోపమొచ్చినా కాస్త కాపోతే కాస్తైనా జాలి మనస్తత్వం ఉంటది. ఒకసారి కాకపోతే ఒకసారైనా కరుగుతారు. కానీ అబ్బాయిలున్నారు చూసారా? వాళ్ళ మనస్తత్వం అనేది చాలా కష్టంగా, చాలా గట్టిగా ఉంటుందనమాట. వాళ్ళు గనక ఒక్కసారి నో అంటే ఇక అంతే. ఒక్కసారి ఒక అమ్మాయిని గనక నో అని చెప్పి అబ్బాయి నోట్లో నుంచి సమాధానం గనక వచ్చింది అంటే, ఇక ఆ అమ్మాయి పూర్తిగా ఆశలు వదులుకోవటమే ఇంకా. వదులుకోవటమే మంచిది. ఎందుకంటే నో అని చెప్పిన తర్వాత ఏ అబ్బాయి కూడా మళ్ళీ తిరిగి ప్రేమించడు. అతనికి ప్రేమ లేదు కాబట్టే అవతల మనిషి అవసరం నాకు లేదు అని అనుకోబట్టే అతడు అంతా ఆలోచించే ఫుల్ క్లారిటీతో ఫుల్ క్లియర్‌గా, అంటే అమ్మాయిలకి డౌట్ ఉంటది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాననమాట. మీకు నేను క్లియర్‌గా చెప్తున్నా. ఫుల్ క్లియర్‌గా, ఫుల్ క్లారిటీగా వాళ్ళు చెప్తారు మీకు నో అని చెప్పేసేసి. కాబట్టి మీరు వెంటనే ఒక్కసారిగా అర్థం చేసుకుంటే చాలా అదృష్టవంతులు. వాళ్ళకి లేకపోతేనే నో అని చెప్తారు. ఇక అలాంటి వాళ్ళ వెంట మీరు పొరపాటున కూడా పడొద్దు. మీరు పొరపాటున వాళ్ళ వెంట పడ్డా, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళ గడ్డం పట్టుకున్నా, వాళ్ళ కోసం మీరు పిచ్చివాళ్ళయిపోయినా, వాళ్ళ కోసం మీరు ఏడ్చినా, మొత్తుకున్నా, ఏం చేసుకున్నా సరే, వాళ్ళ దగ్గర నుంచి నో అనే సమాధానం వచ్చిన తర్వాత, నో అనే సమాధానమే మీరు వినగలుగుతారు. ఇక వాళ్ళు మీకు లొంగరు, వంగరు. ఇక అది జరగని పని. మీ మీద ఇక ప్రేమ లేదు, రాదు కూడా. ఇక మీరు అలాంటివి ఆశించకూడదు. కాబట్టి అబ్బాయిల మైండ్ సెట్ అలాగే ఉంటుంది. అమ్మాయిలేంటంటే ఒకసారి కాకపోతే ఒకసారికైనా వింటారు. ఒకసారి కాతే ఒకసారైనా మనసు కరిగిద్ది. కానీ అబ్బాయిల మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. వాళ్ళది వీక్ మైండ్ కాదు. మంచి స్ట్రాంగ్ మైండ్ అనమాట. వాళ్ళు ఇక నో అన్నప్పుడు ఇక తీసేసుకోవటమే ఆలోచన. ఎక్కడో కొంతమందికి రేర్‌గా నో అన్న తర్వాత కూడా బ్రతిమిలాడుతున్నారు. బ్రతిమిలాడితే కనెక్ట్ అవుతున్నారంటే అది ఎక్కడో నూటికో, కోటికో ఒకటి జరిగిద్ది. అది కూడా వాళ్ళు ఎక్కువగా బ్రతిమిలాడించుకోరు. వెంటనే లొంగిపోతారు. అది వేరు. ఆ మనుషులు వేరు. ఆ బ్రతిమిలాడించుకోవటం వేరు. ఇది వేరు. ఈ కాళ్ళు పట్టించుకొని వెంటపడి చేసినా కూడా చీకొట్టేది ఇది వేరు. కాబట్టి ఇంతగా మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా అవాయిడ్ చేస్తుంటే దయచేసి అమ్మాయిలు మీరు మాత్రం వెంట పడొద్దు. ఆల్రెడీ అతను వేరే ఇంకెవరినో లవ్ చేశాడు. ఎవరినో చూసుకున్నాడు. ఎవరినో సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టే మిమ్మల్ని వద్దనుకున్నాడు. కావాలంటే మీరు అడిగి చూడండి. అతని దగ్గర నుంచి ఆ సమాధానం కూడా చాలా ధైర్యంగా వచ్చిద్ది. అవతల పర్సన్ పేరు చెప్పకపోయినా, అవతల పర్సన్ అంటే అవతల అమ్మాయి పేరు ఎవరు, ఏంటి అని మీకు చెప్పకపోయినా క్లియర్‌గా, కానీ అతను మనసులో ఎవరినో పెట్టుకొనే మిమ్మల్ని అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. లేకపోతే మీకన్నా ముందే ఉండి ఉండవచ్చు కూడా. వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా గొడవ జరిగినప్పుడు, వాళ్ళు ఆ అమ్మాయి తనతో మాట్లాడినప్పుడు ఒక టైమ్ పాస్‌గా మిమ్మల్ని వాడుకొని ఉండొచ్చు. అది టైమ్ పాస్ మాత్రమే కానీ, వాళ్ళ లవ్ వాళ్ళ లైఫ్‌లోకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసింది. వాళ్ళ పని అయిపోయింది మీతోటి. కాబట్టి ఇక మిమ్మల్ని టైమ్ పాస్ చేసుకున్నారు మీతోటి. టైమ్ పాస్‌గా మాట్లాడారు. దాన్ని మీరు నిజమనుకోని నమ్మి మీరు ప్రేమించారు. చివరకు మీరు పిచ్చివాళ్ళలాగా మారిపోయి బాధపడుతున్నారనమాట. కాబట్టి మనుషులు ఎలా ఉన్నారంటే రకరకాలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపడే అంతగా జనాలు అంత స్వార్థంగా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి వారిని మీరు పట్టించుకోవద్దు. అలాంటి వారి గురించి మీ విలువైనటువంటి కన్నీటిని వృధా చేసుకోవద్దు. జీవితంలో ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు. నమ్మితే మాత్రం దెబ్బ చాలా గట్టిగానే పడుతుందనమాట. కోలుకోలేని దెబ్బలే పడతాయి. కాబట్టి ఇప్పుడు మేక ఉంది. మేక కసాయివాడిని నమ్ముతుంది. నమ్మబట్టే కదా దానికి దెబ్బనేది అంత గట్టిగా పడేది. అలాగే మీరైనా సరే
ఎదుటివారిని మనం అంత గట్టిగా నమ్మినప్పుడు మనకు పడే దెబ్బ ఇక అంతే. ఆ దెబ్బతో మనం ఔటు. అలా ఉంటుందనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ గురించి ఏడ్చింది చాలు. ఇక చాలు. ఇక అంతటితోటి వదిలేసేసేయండి. మీ లైఫ్‌లోకి మిమ్మల్నిగా ప్రేమించి, మిమ్మల్ని ప్రాణంగా చూసుకునే వ్యక్తులు ఖచ్చితంగా వస్తారు. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. ఒక దరిద్రం వదిలిపోయిందనుకోండి, దేవుడు ఎవరినైనా సరే మనకు ఊరికినే దూరం చేయడు. ఏదో కారణం ఉంటేనే దూరం చేస్తాడని చెప్పేసి, ఏది జరిగినా కూడా మన మంచికే అని చెప్పి మీరు అనుకోగలిగినప్పుడు, మీరు చాలా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే, కొంతమంది అబ్బాయిలు బయట చాలా ఇదిగా ఉన్నారనమాట. మంచి వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అబ్బాయిలు మాత్రం చాలా వరకి కూడా ఇలాగే ఉన్నారు. నమ్మటానికి లేదు. వాళ్ళ ఆలోచన విధానం చాలా ఈజీగా మారిపోతా ఉంటది. అంటే వాళ్ళు అంటా ఉంటారు, అమ్మాయిలే చాలా టఫ్‌గా ఉన్నారు. అమ్మాయిలు మామూలోళ్ళు కాదు అది అని చెప్పేసేసి. ఎంత అమ్మాయిలు మామూలోళ్ళు కాకపోయినా అబ్బాయిల కన్నా కూడా డేంజర్ మాత్రం కాదనమాట. అబ్బాయిలు మాత్రం అంత మైండ్ సెట్ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. కాబట్టి అలా అబ్బాయిలతో చాలా వరకి కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక కొంతమంది భార్యాభర్తల విషయానికొస్తే, భర్త కొంచెం ఈ మేషరాశి వారు ఏంటంటే కొంచెం భర్త తరపున కొంచెం వీరికేదో బాధ, భయాలు, చిన్న చిన్న గొడవలనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వీరు ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎంత చేస్తున్నా కూడా వారు పట్టించుకోకుండా ఉండటము, వీరిని అవమానించటము, వీరిని బాధ పెట్టటము, ఇలా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారనమాట. వీళ్ళేంటంటే భర్త అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడటము, వేరే ఆడవాళ్ళతో వీరు కొంచెం క్లోజ్‌గా ఉండటం, ఇలాంటివి చేసినప్పుడు ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు తట్టుకోలేరనమాట. తట్టుకోలేక ఎంతగానో మార్చుకుందామన్న ప్రయత్నం అంటే చూసుకుంటారు. వీళ్ళని చూసుకోరని నేను అంటలేదండి. భార్యాభర్తలు కూడా బానే ఉంటారు. కానీ బయటికి వెళితే ఏంటంటే మనిషి మారిపోతున్నాడనమాట. కాబట్టి అది వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంత చెప్పినా దానికాడ వీళ్ళకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి వీళ్ళని కూడా చాలా బాధ పెట్టేటట్లుగా భర్త మాట్లాడటం అనేది జరుగుతుందనమాట. అలా కొంతమంది భర్తల వల్ల కూడా మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మీరు ఏది ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు. అన్నిటికీ భగవంతుడున్నాడు. భగవంతుడికి చెప్పుకోండి. మనం పొద్దుగూకులు ఒక మనిషిని డిసైడ్ చేయలేము. అది వాళ్ళు నిజంగా తప్పు చేస్తున్నారా లేదా అనేది మనం గెస్ చేయలేము. అది భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి మీరు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండండి. దేవుడి మీద భారం వేయండి. అంతా ఆయన చూసుకుంటాడు. అంతా ఆయనే మిమ్మల్ని కాపాడతాడనమాట. కాకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం కొంచెం మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ముఖ్యంగా పురుషుల వల్ల జరుగుతున్నాయని చెప్పుకోవచ్చనమాట. కాకపోతే వాటిని మీరు పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం కోలుకోలేరు. ఇంకా మిమ్మల్ని కోల్పోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఇక మీకొచ్చేటప్పటికి 4 శుభవార్తలని చెప్పుకున్నాం కదా! అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి శుభవార్త ఏంటి అంటే, ఈ మేషరాశి వారికి ఊహించని అదృష్టమండి. అది వీరికేంటంటే, అంటే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అంటారు చూడండి. అలా కలుగుతుందనమాట. పుట్టింటి దగ్గర లైఫ్ అనేది ఒక రకంగా ఉన్నా, వీళ్ళకి మెట్టినింటి దగ్గర మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశాలనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట. వీరిని చేసుకున్న దగ్గర నుంచి ఈ మేషరాశి వారికి అంతా కలుసుబాటు అంటే వైవాహిక జీవితం బాగా కలుసుబాటుగా ఉంటుంది. అంటే వాళ్ళు జీవితంలో ఊహించని ధనాన్ని చూస్తారు. అంటే మేము నిజంగా ఇంత అదృష్టాన్ని మేము చూస్తామా అని కలలో కూడా ఊహించని లైఫ్‌ను వీళ్ళు చూస్తారనమాట. అది కూడా వాళ్ళ భాగస్వామి దగ్గర నుంచి వీరికి కలుసుబాటు అనేది ఆ రూపంలో కలిసి వస్తుందనమాట. ఇదంతా కూడా మేషరాశి వాళ్ళ అదృష్టం అనే చెప్పుకోవచ్చు. అలాగా బాగా అంటే కొంతమంది వివాహం జరిగిన తర్వాత కోటేశ్వరులు అయిపోతారని కూడా చెప్పుకోవచ్చనమాట. అట్లా కొంతమంది కోటేశ్వరులు అయ్యేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్న లైఫ్ కన్నా కూడా చాలా బెటర్‌గా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇట్లా వీరికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది వైవాహిక జీవితం తర్వాత చాలా బాగా కలిసి వచ్చిద్దనమాట. అంటే పెళ్లి కాక ముందల ఉన్న లైఫ్‌కి, పెళ్ళైన తర్వాత ఉన్న లైఫ్‌కి సంబంధం లేదు.
పెళ్ళైన తర్వాత లైఫ్ నెంబర్ 1గా ఉంటదనమాట. వీరికి ధనం విషయంలో అలా. ఇది మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా మెరుగుపడ్డారు. ఇప్పుడు మీకు బాగా కలిసి వచ్చే సమయము. అంటే ఒక్కొక్కసారి మనం చేసే పనులు మనకు అనుకూలించవు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాదు. చేసే ఆసక్తి కూడా ఉండదనమాట. కానీ మేషరాశి వారికి ఇప్పుడు కలుసుబాటుగా ఉంది. మీకు మంచి గడియలు నడుస్తున్నాయి. ఉద్యోగస్తులకు బాగుంది. వ్యాపారస్తులకు బాగుంది. మీకు హెవీగా కాకపోయినా మీరు చేసిన కష్టానికి మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బు చూసే అవకాశం అయితే ఉంది. దాన్ని చూసి మీరు సంతోషపడే అవకాశం ఉంది. ఇది రెండవది. ఇక మూడవ శుభవార్త వచ్చేటప్పటికి మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బాగుంటుంది. మీ యొక్క స్టడీస్ బాగుంటాయన్నమాట. మీరేంటంటే మంచి పట్టుదలతో ఉంటారు. రేత్రింపగుళ్ళు కూడా కష్టపడి చదువుతారు. మంచిగా చదవాలి, మంచి స్థాయిలోకి రావాలి, మేము బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మంచి బిజినెస్లు చెయ్యాలి, మేము మంచిగా కార్లు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలి, మమ్మల్ని చూసి అందరూ కూడా పొగడాలి అని చెప్పేసి చాలా కలలు కంటూ ఉంటారు మేషరాశిలో ఉన్నటువంటి పిల్లలు, స్టూడెంట్స్. అలా మీ యొక్క చదువులు అనేవి చాలా బాగా కొనసాగుతాయి. మీరు కూడా చాలా శ్రద్ధగా, చాలా పట్టుదలగా చదువుతారు. మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మంచిగా సంపాదించుకొని మీరు కోరుకున్నటువంటి లైఫ్ను మీరు గడిపే అవకాశం అనేది ఉంటుంది. మీకు తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి డబ్బు అందకపోయినా కూడా మీ అదృష్టవశాత్తు ఆ సమయానికి డబ్బు అందే అవకాశం అనేది ఉంటుంది. ఇది మూడవది. ఇక నాలుగవ శుభవార్త చెప్పమంటారా? ఇది చూస్తే మాత్రం షాక్ అవుతారు. ఏంటంటే మేషరాశిలో ఉన్నటువంటి అంటే పెళ్లి కాని పిల్లలు, కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ముందు పెద్దమ్మాయి కన్నా కూడా చిన్నమ్మాయికి పెళ్ళయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి వివాహ గడియలు అట్లా నెట్టుకొస్తాయి. పెద్దమ్మాయి ఏంటంటే మేము చదువుకుంటాము, ఇప్పుడే పెళ్ళొద్దనంటే, చిన్నమ్మాయి ఏంటంటే నేను చదువుకోను, పెళ్ళే చేసుకుంటానని చెప్పి అనేసరికి ఒక పెద్ద కోటేశ్వర్ల సంబంధం వీరిని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. అలాగా మంచి సంబంధం దొరకదు, పోయిద్దని చెప్పేసి వీళ్ళు చేసేస్తారు. ఇక తర్వాత ఆ అమ్మాయికి పట్టే అదృష్టం ఉంటుంది చూసారా, మేషరాశి వారిలో ఉన్న ఆ అమ్మాయికి, ఆ రెండో అమ్మాయికి ఎంత జాతకం అంటేనండి పెద్ద కోటేశ్వరరాలైపోయిద్దనమాట ఆ అమ్మాయి. అంటే వివాహ గడియల అదృష్టం అనేది అలా నెట్టుకొచ్చింది. అదే అంటారు అంటే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు చూడండి. అలా పెద్దమ్మాయి వద్దని చెప్పటము, చిన్నమ్మాయి ఓకే చెప్పటము, ఆ చిన్నమ్మాయి రాణిలాగా బ్రతకటము, ఆ దొరికినటువంటి భర్త రాజకుమారుడు లాంటి భర్త, పెద్ద కోటేశ్వరుడు, అందగాడు, ఆస్తిపరుడు, తను ఈ పుట్టింటికాడ చూడని లైఫ్, కలలో కూడా ఊహించని లైఫ్ అనేది ఆ అమ్మాయి చూడబోతుంది. అంతా అదృష్టమే. ఆ అమ్మాయికి బంగారము, వెండి, బిల్డింగులు, అసలు రకానికి ఒక తిండి, రకానికి ఒక బట్టలు, ఎంజాయ్మెంట్ లైఫ్, ప్రాణంగా చూసుకునే భర్త, రకరకాలుగా బయట సరదాగా ఎంజాయ్ చేయటం, అన్ని రకాలుగా ఆ అమ్మాయి చూస్తుందన్నమాట. అలాంటి వివాహ గడియలు అనేవి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు నెట్టుకొస్తాయి అన్నమాట. అలా కొంతమందికి చిన్నవాళ్ళకు కూడా మంచి సంబంధాలు అలా నెట్టుకొచ్చి వివాహం చేసుకుని రాణుల్లాగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. అలాగా ఇదొక పెద్ద అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద నాలుగవ శుభవార్త అండి. శుభవార్తల్లో కూడా ఇది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు వారి లైఫ్‌ని చూసి తల్లిదండ్రులకు పండగ, ఆ అమ్మాయికి పండగ. అసలు ఈ ఈ భూమి మీదకి ఆ అమ్మాయి వచ్చింది ఎందుకు అంటే అచ్చంగా సుఖాలు చూస్తానికి. కొంతమంది జీవితం చూస్తే అంతా బాధలే ఉంటుందండి. కానీ మేషరాశిలో ఉన్నటువంటి స్పెషల్ అలాంటి అమ్మాయిలకి ఏంటంటే అంతా సుఖమే. అసలు వాళ్ళకి బాధ అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు బాధ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి అన్ని అదృష్టాలు, అన్ని సుఖాలే. పట్టిందల్లా బంగారమే. ఎక్కడ పట్టుకుంటే అక్కడ బంగారము. వీళ్ళు చేసే పుణ్యం ఏంటో చెప్పేదా? విపరీతంగా దైవాన్ని నమ్ముతారు. విపరీతంగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతీది కూడా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి వాళ్ళకి అలాంటి శుభవార్తలు, అలాంటి జాక్‌పాట్ అనేది దొరుకుతుందనమాట.
అలా ఇలా ఈ 4 శుభవార్తలైతే మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇదండి ఈ మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో, ఈ 3 రోజుల్లో జరిగేది. మీరు వినే 4 శుభవార్తలు ఇవి. అలాగే పురుషుడి వల్ల జరిగేది ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి పురుషుడు వల్ల మీ లైఫ్లో జరిగినటువంటి ఏదైనా ఇబ్బందులు కానీ, లేదా ఈ 4 శుభవార్తల్లో మీకు ఏ శుభవార్త సెట్ అయిందో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం, కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు ఈ వీడియో నచ్చిన దాన్ని బట్టి మీరు ఆ పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్ట ప్రకారం. కానీ మీరు లైక్ చేయటం వల్ల మాత్రం ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైనటువంటి కామెంట్ను, అంటే ఆ పురుషుడు వల్ల మీకు ఏదైనా జరిగినాయా మార్పులు చేర్పులు, అలాగే ఈ 4 శుభవార్తల్లో మీకు బాగా దగ్గరగా ఉన్న శుభవార్త ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.